అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. కాలేజీలో చదువుకున్నంత కాలం బాగానే ఉన్నాడురా. ఎప్పుడైతే చదువు పూర్తయిందో అప్పటి నుంచి అడవికి వెళ్తాను, గూడెం వాళ్ళ గురించి తెలుసుకుంటాను అని మొదలుపెట్టాడు. రమణ ధర కేవలం నిమిత్త మాత్రుడు. అతన్ని ఆడించే శక్తి ఇంకేదో ఉంది. అదేంటో తెలుసుకోవాలనే నేను తపన పడ్డా. ఒక కన్ను పోతేనే తట్టుకోలేవు, రెండు కళ్ళు పోతే ఎట్టా బతకమంటావయ్యా? అర్థమైనదే, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఒక్కోసారి నీతో మాట్లాడుతుంటే ఎవరో మహారుషితో మాట్లాడినట్టుంటుంది. ఒక్కోసారి నవ్వు వస్తుంది, జాలి వేస్తుంది. ఓహో, పిట్టలెక్కడికో ఎగిరిపోతున్నట్టున్నాయి. వడిసెలతో కొట్టడానికి నువ్వు ఉన్నావు కదా. కిట్టబాబు, మా కమలి చుట్టుపక్కల గూడాల్లో వడిసెలు వేయడంలో పెద్ద మొనగత్తి తెలుసా? అది అలా చెప్పు. పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ. పిల్ల కాక నిన్ను కాలేజ్ లో కూడా నన్ను ఎవరు ఇంతలా టీచ్ చేయలేదు. అలాంటిది నువ్వు నన్ను
చెప్పు, తప్పైపోయిందని చెప్పు. తీ గుంజిలు తీ తీ తీ. అది కిట్న బాబు, కిట్న బాబు, నన్ను ఒగ్గీవా? ఒగ్గేయాలా? నుగ్గు నుగ్గు చేయాలి. తీ. అది తప్పైపోనాది, క్షమించు. అబ్బా, ఇంకా నాకు కాళ్ళు లాగేస్తున్నాయి కానీ ఇంకా చాలా ఆపే. కాళ్ళు లాగెత్తున్నాయా? ఇంతకాలం అయినది కిట్న బాబు, ఇలా మనస్ఫూర్తిగా మాట్లాడుకుని మనసారా నవ్వుకుని. నీలో కూడా ఇంత తొందరగా కోలుకుంటది అనుకోలేదు. అది నా అదృష్టం కమలి. కాదు, నా అదృష్టం. సరే, ఎవరి అదృష్టమో తేల్చుకొని నాకు చెప్పండి. నేను పొలానికి వెళ్ళొస్తాను. హే ఆగాగు. హే కమలి, ఆగు. కమలి ఆగు. ఇంతకీ అది తేలాలంటే నువ్వు వెళ్ళిపోతే ఎలా? నేనేం చేయను? చేతిలో చెయ్యేసి ఎప్పుడు నాతో నీలుతో ఇలాగే సరదాగా ఉంటానని చెప్పు. అదేంటి కిట్న బాబు, ఇప్పుడు ఈ పెమానకాలు దేనికి? పెళ్లిలో అప్పగింతల్లాగా. అప్పగింతలే అనుకో. రేపు నాకు ఏదైనా అయితే నీలుని మీరందరూ జాగ్రత్తగా చూసుకుంటారు కదూ. కృష్ణ బాబు, ఏటా మాటలు? అమ్మోరు తల్లి దయ వల్ల అందరూ కట్టాలు తీరి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్నాం. ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి మాటలేంటి? సారీ కమలి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. నీలుకు అలా అయినప్పటి నుంచి ప్రతి క్షణం గండం కిందే అనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏం వినాల్సి వస్తుందో అనే బెంగతో సగం చచ్చి బ్రతుకుతున్నాను. కిట్న బాబు, మా నీలు సానా అదృష్టవంతురాలు. ఇంత మంచివాడు, తను కోరుకున్నవాడు దొరికాడు. ఇంతకన్నా ఎవరికి మాత్రం ఏం కావాలి? అందుకే నీలు సానా 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 అదృష్టవంతురాలు. నీలుకి ఏం జరిగింది అనేది నీకు తెలిసే ఉంటుంది, కానీ ఎవరూ ఎవరికీ చెప్పరు. అలాగే రమణదొర, అదే మా నాన్న గురించి కూడా ఎవరూ చెప్పరు. కృష్ణబాబు, ఒక మాట చెప్పనా? ఏదైనా మంచి జరిగినప్పుడు ఎవ్వరూ మాట్లాడరు. అదే చెడు జరిగినప్పుడు ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అబ్బా, నువ్వు నీతులు చెప్తున్నావే. అవును, మీ తండ్రి గారి దగ్గరే నేర్చుకున్నాను. ఆయన నన్ను ఎన్నో విధాల ప్రతిమాలి, బామాలి, బెదిరించి నా ద్వారా ఈ గూడాన్ని చేతిలో పెట్టుకోవాలనుకున్నాడు. నువ్వు జగముండివని తెలియక నిన్ను జిత్తు ఎక్కడికే? అది కాదు జిత్తు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నాను. ఇంతకు ముందేదో అన్నట్టున్నావు నువ్వు. ఏమన్నాను? ఏ రా అని ఏదో అన్నట్టున్నావు. ఏట అదా? సంపేసోపో. మళ్ళీ చిలకడ దుంపలు కాల్చిచ్చింది తింటావేమో, ఏ రా తిందు గాని అని పిలిచాను. నా మాటలు నీకు ఇంకోలా వినిపించావు. అయినా భలేటోడివే, నిన్ను నేనెందుకు అలా అంటాను? ఒకవేళ అంటే మాత్రం తప్పేంటి? నాకంటే నువ్వు చిన్నోడో కదా, ఆ మాత్రం సరవలేదే నాకు. అన్ని పరాసకాలే, పరాసకాలు. ఈ పరాసికల తర్వాత ముందు అసలు విషయం చెప్పు. అసలు విషయాలు ఇక్కడే ఉంటాయి జిత్తు. ఏదో బుర్రలేనోడిని ఎవరేం పని చెప్పినా చేసేస్తాను. ఏదో అలా బుర్రలేకపోయినా బతికేస్తున్నాను. బుర్ర లేకపోవడమా నీకా? నీకు బుర్ర ఉందే. ఏది ఈ సొరకాయ బుర్రే? ఇది ఉన్నది ఏదైనా తాగడానికి, అదే మంచినీళ్ళు, గంజినీళ్ళు. ఈ మధ్యన అసలు ఏమి దొరక కట్టబడుతున్నాం కదా, ఎప్పుడు పడితే అప్పుడు దొరకవని ఎప్పుడు ఇలా దీన్ని ఎంట పెట్టుకుంటూ తిరుగుతున్నాను. అవును, నీ రమణ దొర చుట్టూ తిరగడం మానలే? ఆడదొరేంటి జిత్తు? దొర అంటే కండబలం ఉండాలి నీకులాగా, గుండె ధైర్యం ఉండాలి ఆ లచ్చనలాగా, బుర్ర పని చేయాలి నాకులాగా. అదే ఈ బుర్రను కూడా కట్టుకుని తిరుగుతూ ఉంటాను కదా, అందుకని అలా అన్నాను. అదన్నమాట సంగతి. అయితే రమణ దొర కాడికి వెళ్ళట్లేదన్నమాట. అబ్బే అసలు వెళ్ళట్లేదు. అసలు ఆడితో నాకు పని ఏంటి చెప్పు? ఆ మాటకొస్తే నాకే కాదు ఈ గుడిలో ఎవరికి కూడా ఆడితో పని కానీ లేదు. మీతో పనుందిరా. అదేంటిది ఉన్నట్టు గుర్తు మార్చేసావు?
నాకే కాదు ఈ గుడిలో ఎవరికి కూడా ఆడితో పని కానీ లేదు. మీతో పనుందిరా. అదేంటిది ఉన్నట్టు గొంతు మార్చేసావు. దండలు ధర ఏరా సొరకాయ బుర్రోడా, ఆ గొడుగ్గాడితో పాటు నువ్వు కూడా రాకపోతే నేనేమైపోతాననుకున్నావురా? అంత కొమ్ములు వచ్చారా మీకు? అయినా ఇక నాకు ఎవరితోనూ పని లేదురా. త్వరలోనే మీ కొమ్ములోంచి వాడొస్తున్నాడు. నేను వేరు చూపించి ఇది అంటే వెంటనే దాన్ని భస్మం చేసేస్తాడు. భస్మాసురుడు జాగ్రత్త ద్వారా మీ నెత్తి మీదే చెయ్యట్టేయగలడు. అబ్బా, నీకు చాలా విషయాలు తెలుసురా. ఎలా తెలిసేమిటి? ఆ చెట్టు కింద సాములూరు చెప్పారు. ఆ? చెట్టు కింద సాములోరా? చెట్టు కింద సాములోరు. ఎందుకా నవ్వు? ఆ చెట్టు కింద సాములూరికి గురువు గురుగురువు రాబోతున్నాడు రా. ఇక మీ ఆటలు సాగవని చెప్పడానికి వచ్చాను. అర్థమైందా? వస్తా. సిరమ్మ, రవిబాబు. ఏ రవి, వస్తున్నా. నువ్వు వెళ్ళు నాగన్నా, నేను మళ్ళీ కలుస్తాను. సరేనా? ఏంటి ఇద్దరు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? ఏం లేదు, నీళ్ళు అమ్మవారి చెట్టు దగ్గరికి వెళ్ళొద్దామంటే అక్కడికి వెళ్ళొస్తున్నాం రవి. ఏం కోరుకున్నావు? నేను అనుకున్నవన్నీ సవ్యంగా జరగాలని అమ్మవారికి మొక్కుకున్నాను రవి. మరి నువ్వేం మొక్కున్నావు నీళ్ళు? గూడెం చల్లగా ఉండాలని మొక్కుకున్నాను. చూసావా సిరి, మనకి అమాయక మంచి మనసులకి తేడా. నువ్వు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకున్నావు. కానీ నీళ్ళు తనకెంత కష్టం వచ్చినా తన గూడెం తన వాళ్ళు బాగుండాలని కోరుకుంది. ఎంతైనా మనకి వీళ్ళకి ఎంతో తేడా ఉంది. మన అనుకున్న వాళ్ళ కోసం వీళ్ళు ఎంతైనా చేస్తారు, ఏమైనా ఇస్తారు. అవసరం అనుకుంటే ప్రాణాలైనా ఇస్తారు. నిజమే రవి, ఆలోచన విధానాలలో మార్పు పరిసరాలను బట్టి, పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. ఎంత అనుకున్నా మనకి వీరికి తేడా ఎక్కడుంటుందంటే నువ్వన్నట్టుగానే మనసులో ఉంటుంది. వీరిది కడిగిన ముత్యంలా స్వచ్ఛమైన మనసు. ఏ కల్మషం లేని మనుషులు కాబట్టే అందరి మంచి కోరుకుంటారు. ఏమంటావు నీలు? ఏమోనమ్మా, మీరిందాకటి నుంచి మాట్లాడుకోవడం వింటున్నాను. ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. కానీ ఏదో మా గూడెం వాళ్ళని పొగుడుతున్నారని మాత్రం అనిపిస్తుంది. పొగడ్తం కాదు, ఉన్న నిజం గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. ఉన్న నిజం మాట్లాడితే మాలోనూ దుర్మార్గులు ఉంటారు బాబు. ఉండొచ్చు, కానీ పర్సంటేజ్ చాలా తక్కువ. సిటీలో అయితే చాలా ఎక్కువ. ఇప్పుడు ఆ సెన్సెక్స్ ఎందుకు? ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది మనం నిర్ణయించక్కర్లేదు, ప్రజలే తెలుసుకుంటారు. అబ్బో, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. ఏకంగా నువ్వైతే పెద్ద రాజకీయ నాయకురాల్లాగా మాట్లాడుతున్నావు. నీకు ఫ్యూచర్ లో పొలిటీషియన్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. ప్రభో, మీకు నమస్కారం. నన్నలా చూడకండి. ఎందుకు నీళ్ళు నవ్వుతున్నావు? మీరిద్దరూ ఎప్పుడూ ఏవేవో మాట్లాడుకుంటుంటారు, కానీ అసలు విషయాలు మాత్రం మాట్లాడుకోరు కదా. అసలు విషయాలా? అదే, రేపు మన సంగతి ఏంటి, ఏం చేద్దాం అనేది మీకు లేదు. రేపన్నది లేకపోతే మనకి ఈ రోజు మీద పే ఉండదట, తెలుసా? రేపు అన్నది ఆశ, నేడు అన్నది నిజం. అందుకే నిజంలో బతకాలి, ఆశల్లో కాదు. అంటే రేపు మళ్ళీ మనం నిద్ర లెగుస్తాం, తిరిగి మన పనులన్నీ చేసుకుంటాం అనేది కేవలం ఆశ మాత్రమే. అదే నేడే అయితే మనం చెయ్యాలనుకున్న పనిని ఆ రోజే చేసేస్తాం. రవి, నాకే సరిగా అర్థం కావట్లేదు.
ఇక నీలుకేం అర్థమవుతుంది? వదిలేయ్. ఏం కాదు, నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నేటిదే మన రోజు, రేపటిది కాదు. అందుకే మనసైనా సెడైనా ఈ రోజే అనుభవించని చెప్తున్నాడు రవిబాబు. ఏం బాబు, అంతేనా? సిరి, చూసావా, నీలు అమాయకురాలని పిచ్చి పిల్లని చెప్తూ ఉంటావు. ఇప్పుడు అర్థమైందా నీకంటే ఎంతో తెలివైందని? నీకేమీ అర్థం కాలేదన్నావు, కానీ తనకర్థమైన భావాన్ని మనకర్థమయ్యే రీతిలో చక్కగా తన భాషలో చెప్పింది. చూసావుగా? ఏమంటావు సిరి? ఏమంటాను? ఓడిపోయాను అంటాను. ఓటమిని మాత్రం చక్కగా అంగీకరిస్తావు. ఏది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓటమిని మాత్రం ఒప్పుకోవాలి. ఎందుకంటే అది అందరి దృష్టిలోకి తీసుకెళ్తుంది. అందుకే నా దృష్టిలో గెలుపు ఓటమి నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. చాలు చాలు, పొరపాటున నేను మొదలు పెట్టాను. ఉపోద్ఘాతంతో నేను చెప్తే ఉపన్యాసంతో నువ్వు చెప్తున్నావు. ఇక మన సోది ఆపకపోతే నీలుకి బోరు కొడుతుంది. అందుకే ఆపేద్దాం. బాబు, మీరు మాట్లాడుకోగలిగితే మాట్లాడుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడుకునేది వింటుంటే రోజుకో కొత్త పదం నేను నేర్చుకుంటున్నాను. మరి ఇప్పుడే మాట నేర్చుకున్నావేంటి? బోర్. బోర్ అంటే ఏంటో నీకు తెలుసా? తెలిసినది. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళు మాట్లాడిన మాటలు ఇతరులకు అర్థం కాకపోతే దాన్నే బోరు అంటారు. ఇక జన్మలో వీళ్ళ దగ్గర కూసోకూడదు అనుకుంటారు. ప్రస్తుతం నీ పరిస్థితి అదేనంటావు, అంతేనా? అంతే అనుకుంటానమ్మా. ఒరే కోణంగి, ఇప్పటికైనా మళ్ళీ నా దగ్గరికి వచ్చావు. అంతకంటే నాకేం కావాలరా? ఎంత మాట అన్నారని బాబు. చేప నీటిని వదిలి వెళ్ళిపోతుందా? మబ్బు ఆకాశాన్ని నీటి వెళ్ళిపోతుందా? ఒరే కోణంగి, ఎండకి ఎండిపోతే నీటిలోంచి చేప బయటకు వస్తుంది. వర్షం కురిస్తే మబ్బు ఆకాశాన్ని వదిలి భూమికి చేరుతుందిరా. అంతుందా బాబు? నాకు తెలియలేదు. అందుకే తెలిస్తే తప్ప వాకరా అని మా అమ్మ నాకు వసపోసినప్పుడే చెప్పిందట. అయినా నువ్వు వాగుతూనే ఉంటావు కదరా. నీ సోదాపితే అసలు నిన్ను పిలిపించిన విషయం నేను చెప్తాను. చెప్పండి ద్వారా. ఒరేయ్, తెలిసన్నావో తెలియకన్నావో తెలియదు కానీ మా కృష్ణం చూస్తే నువ్వన్నది వాడికి సరిగ్గా సరిపోతుందిరా. అర్థం కాలేదు ద్వారా. నీరు ఎండిపోతే చేప బయటపడ్డట్టు, వాన కురిస్తే మబ్బు విడిపోయినట్టు మా కృష్ణ నా నుంచి వెళ్ళిపోయాడు. కాని వాడిని పట్టుకొని తీసుకొచ్చాను, మళ్ళీ వెళ్ళిపోయాడు. అది వాడి ఆశయమో ఆకర్షణో తెలియడం లేదు. నువ్వు వాడు మారాడా, మారతాడా, మారడా, మారనివ్వరా, ఒకవేళ మార్చేశారా? బాబు, నాకున్నదే చిన్న బుర్ర, అది కాస్త తమరు తినేయద్దు అంటావు. సరే, అలాగే కాని అసలు కృష్ణ ఎక్కడుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, కృష్ణని వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఇలాంటివన్నీ నాకు వెంటనే చెప్పాలి. బాబా, ఆ చెవిలో పడండి, చెప్తాను. పడండి. అదన్నమాట. ఓరి 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 ఓరి, మీటింగ్ పడేలు ఉడతనెత్తికెళ్ళా. అయినా అడిగిన వెంటనే ఎలా చెప్పావురా? బాబా, మీరు ఇప్పుడు ఈ విషయాలు అడుగుతున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకోకపోతే నాకు పొట్టపు పోయి అన్నం సహించదు, నిద్ర పట్టదు, కట్టి మీద కొనుక్కుంటదు. అందుకనే ఎవరికి ఏ విషయాలు అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పటికప్పుడు అన్ని విషయాలు ఈ చెవిలో వేసుకుని ఎప్పుడు ఎవరడిగినా గాని అడక్కపోయినా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. బాధ్యత? అవును బాబు. చిన్నప్పుడు మా నాయనమ్మ నన్ను పిలిచి, ఒరే కోణంగి, నాకు ఈ చుట్టుపక్కల 10 గూడాల్లో మంచి పేరుంది. ఎవరింట్లో విషయాలైనా ఎవరి రహస్యాలైనా నా దగ్గరకు వస్తే ఇట్టే బట్టబయలు చేసేదాన్ని. అలాంటిది ఈ ఊళ్ళో చాలా మంది నాలా పేరు తెచ్చుకోవాలని నా దగ్గర శిష్యులుగా చేరతామన్నా నేను ఎవ్వరికీ చెప్పలేదు. ఎందుకంటే ఈ విద్య నా వంశం ఊళ్ళకే నేర్పాలని చిన్న స్వార్థం ఉంది బాబు. అందుకే
ఈ ఇజ్జులన్నీ నీకు నేర్పిస్తున్నాను అని అమాంతంగా తన ముక్కుకున్న ముక్కెర నా ముక్కుకి తగిలించి ఇలా ఏలుతో టెంగిమని బడేలుమని పేణాలు వదిలేసింది. రమణబాబు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని విషయాలు సేరదీసి అందరి విషయాలు పోగు చేసి మా నాయనమ్మ లక్ష్యాన్ని తీరుతున్నాను బాబు, తీరుతున్నాను బాబు గారు, తీరుతున్నాను. రే కొణంగి ఏడవకురా. ఏం బాబు ఏడ్చినట్టుంది కనుక. అంత చండాలంగా ఉందా? చాలా చండాలంగా ఉందిరా. రేయ్ నేనేదో నా బాధ చెప్పుకుందామని నిన్ను పిలిస్తే నువ్వు నీ గాథ చెప్తున్నావేంట్రా? ఇంకెప్పుడైనా ఇలాంటి దిక్కుమాల చరిత్రలు చెప్పావంటే నీకు చరిత్ర లేకుండా చేస్తా. అర్థమైందా? అమ్మ అమ్మ ఓరీడి దుంపదాగా చక్కగా చెట్టు కింద పడుకున్నోడిని పిలిపించింది నాకు చరిత్ర లేకుండా చేయడానికే. హ, ఈడి చరిత్ర నాకు తెలియదు అనుకుంటున్నాడు. నేను ఈ టింగి బడేలు మోగితే మొత్తం బయటపడుద్ది. చెబుతా 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 చెబుతా. జిత్తు ఆగు. ఏం జిత్తు ఎక్కడికో వెళ్తున్నట్టునా? అవును, మా గుడానికి. ఓహో, బయట పనులు అన్నీ అయిపోయాయా? ఇవాళ ఏ పని లేదు. అవునులే, నువ్వు ఒక్కసారి కష్టపడితే కొన్ని రాత్రులు పనిచేయనక్కర్లేదు కదా. కష్టపడేవారు ఎవరైనా అలాగే ఉంటారు, కానీ డబ్బు కోసం కాకుండా కట్టాన్ని ఇట్టంగా చూసుకునే వారికి రోజు పని కావాలి. నీ మెట్ట వేదాంతం నాకు అనవసరం. నిన్నో ప్రశ్న సూటిగా అడుగుతాను, చెప్తావా? అడిగే ప్రశ్నని బట్టి సమాధానం ఉంటది. ప్రశ్న సరిగ్గానే ఉంటుంది, సమాధానం వంకరగా వస్తేనే సరిగ్గా చెప్పించాల్సి వస్తుంది. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే నన్నన్నారే